ఓం నమో భగవతే. శ్రీమాత కొటేషన్స్ డైలీ 1-2 చెప్పుకుంటున్నాం కదా ఉదయం వేళల్లో. ఈరోజు 1965 మార్చ్ 8 కొటేషన్ ప్రారంభం. ఆ తర్వాత 9th 10th మార్చిది కూడా చెప్పుకుందాం. ఇది మనం ఎక్కువగా ఉపయోగించే ఈ మహావాక్యము. హీ హూ చూజెస్ ది ఇన్ఫైనైట్ హ్యాస్ బీన్ చూజెన్ బై ది ఇన్ఫైనైట్. హియర్ ఈజ్ ద లార్డ్ ఆన్సర్. అంటే ఇది శ్రీ అరవిందుల రైటింగ్స్లో మనకి ఇక్కడ వస్తారు వారి ద్వారా. అంటే పరమాత్మ చేత, అంటే ఆ అనంతుడి చేత ఎన్నుకోబడిన వారే ఆ పరమాత్మను ఎంపిక చేసుకుంటారు. ఇదే పరమ ప్రభు సమాధానం. అంటే మనం జనరల్గా మనం థింక్ చేసేది ఏంటి, మనకు ఆ దేవుడు ఇష్టము, గ్రామీణ దేవతలు ఇష్టము, శ్రీరాముడి ఇష్టము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన చైతన్యాన్ని బట్టి ఆ పరమాత్మనే మనను మాతారవిందులు ఎన్నుకున్నారు కదా. వాళ్ళు ఎన్నుకుంటేనే వాళ్ళ మీద మనకు మక్కువ అనేది ఏర్పడి వాళ్ళ వైపు మనము వెళ్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ మనకు శ్రీ అరవిందో తెలియచేస్తున్నారు. ఇక్కడ మార్చ్ 9th కొటేషన్ ఏంటంటే, శివ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ between Kali and Shiva? Surely Kali is not less powerful. She too changes everything. Kali is the mother and Shiva is her son అంటున్నారు ఇక్కడ. అంటే శివ పరమ ప్రభువు యొక్క పరివర్తన, అంటే రూపాంతరీకరించే, శివ రూపాంతరీకరించగలడు. పరమ ప్రభువు యొక్క పరివర్తన శక్తి శివుడు. కాళీకి శివుడికి మధ్య ఉన్న భేదం ఏమిటి అని మనకి ఇక్కడ ప్రశ్నించుకుంటే, అంటే ఏంటి అంటే, మహాకాళిది పరిమిత శక్తి కాదు, తప్పకుండా ఆమెది పరివర్తనతో కూడిన శక్తి, మహాశక్తి. ఆమె కూడా ప్రతిదీ కూడా మార్చగలదు. మహాకాళి శ్రీమాత, శివుడు ఆమె పుత్రుడు శివుడు, మహాకాళి ఏమో శ్రీమాత. ఇక నెక్స్ట్ మార్చ్ 10th వచ్చేసరికి మనకు వన్ మోర్ మెసేజ్ ఫ్రమ్ శ్రీ అరవిందో ఫర్ యూ. ఇంకో సందేశము శ్రీ అరవిందుల వారి ద్వారా మనకు అందుతోంది. ఏంటి ఆ సందేశం? ద డివైన్ గివ్స్ ఇట్ సెల్ఫ్ టు దోస్ హూ గివ్ దెమ్ సెల్ఫ్స్ వితౌట్ రిజర్వ్ అండ్ ఇన్ ఆల్ దేర్ పార్ట్స్ టు ది డివైన్. ఫర్ దెమ్ the calm, the light, the power, the bliss, the freedom, the wideness, the heights of knowledge, the sea of Ananda. ఇక్కడ మనకు వన్ మోర్ మెసేజ్ ఫ్రమ్ శ్రీ అరవిందో అన్నారు కదా. శ్రీ అరవిందో నుండి మనకు మరొక సందేశం అందింది, నీ కొరకు మరొక సందేశం ఉంది అని అంటున్నారు. సమస్త పార్శ్వాలు, అంటే మనలో ఉన్న టోటల్ బీయింగ్ని నీకంటూ ఏది అట్టి పెట్టుకోకుండా సమస్తాన్ని దైవానికి నిన్ను నీవు సర్వసమర్పణ చేసుకున్నప్పుడు ఆ దైవమే తనను తాను నీకు ఇచ్చివేస్తారు. నీకు ఇచ్చివేయడం అంటే మనకి ఇచ్చివేస్తారు, మనం సమర్పించుకున్నప్పుడు. అంటే దివ్యత్వమే అప్పుడు నీ సొంతం అవుతుంది. వారికి నిశ్చలత్వం, వాటి ద్వారా ఆ దివ్యత్వం సొంతమైనప్పుడు మనలో ఏంటి, నిశ్చలత్వము, వెలుగు, శక్తి, ఆనందము, స్వేచ్ఛ, విశాలత్వం, ఉన్నత జ్ఞానం, అలాగే ఆనంద సాగరాలు వారి సొంతం అవుతాయి. ఎప్పుడైతే మనము సమర్పించుకుంటామో ఆ సచ్చిదానందాలన్నీ కూడా, సర్వ ఆనందాలు మన సొంతం అవుతాయని ఇక్కడ మనకు అమ్మ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.